హలో బ్యూటిఫుల్ పీపుల్, సాటర్డే బ్లాగ్ మీకోసం. నేను మార్నింగే మా సిస్టర్తో కలిసి టీటీడీ టెంపుల్కి వెళ్ళామండి. జూబ్లీ హిల్స్లో ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. సో మనం ఏదైనా కోరుకుంటే జరుగుద్ది. నాకైతే జరిగింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ విజిట్ చేశాను అనమాట. దర్శనం కూడా బాగా జరిగింది. సో ప్రసాదం కూడా బాగుంది అనుకోండి. బాగా అయితే మా అక్కకి నాకు దర్శనం బాగా జరిగింది. ఇంకా అలా టెంపుల్ మొత్తం వీడియో తీశాను. లోపల మాత్రం అలో లేదు కాబట్టి నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి మా చెల్లి ఇలా పార్సల్ పెట్టేసింది అనమాట. ఆర్డర్ పెట్టింది. పిల్లలు ఉన్నారు కదా, స్నాక్స్ తినడానికని ఆర్డర్ పెట్టింది. పెద్ద మూటే వచ్చేసింది. సో ఇందులో అంతా కూడా హెల్తీ ఏమి ఉండదండి. స్నాక్స్, కురుకురేలు, బిస్కెట్స్ అవే పెడుతుంది. చూసారుగా, అవే పెట్టేసింది అనమాట. సో ఇది నెక్స్ట్ లిటిల్ హాట్ టచ్ బిస్కెట్స్, రొటీన్, ఇంకా కురుకురేలు అయితే తింటారులేండి పిల్లలు. నాకు అక్క వాళ్ళ డైరీ మిల్క్, ఇంకా కోక్ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జాము అనమాట. సో గులాబ్ జాము ఇంట్లో చేసుకోవచ్చు, బట్ నాకు అంతగా రాదు. సో ఆర్డర్ చేసేసింది అనమాట మా చెల్లి. మళ్ళీ కురుకురే ప్యాకెట్స్, ఇంకా నాకు తెలిసి ఇందులో కాజు అనమాట. కాజు స్వీట్స్ అంటే దీంట్లో స్వీట్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది కాజు. ఇది వాళ్ళు ఫ్రీగా ఇచ్చారనమాట. అంటే ఏమంటారు దాన్ని, ఎలా ఉంది చెప్పడానికి ఫీడ్బ్యాక్ కోసం ఇచ్చారు. అది న్యూ ప్రోడక్ట్. ఇవన్నీ ఆర్డర్ చేస్తే సో ఆరెంజెస్ ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి. చిన్నగా ఉన్నాయి చూడడానికి, కానీ చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయండి. ఆల్రెడీ నేను తిన్నాను ఇంతకుముందు. నెక్స్ట్ ఇంకొచ్చేసి తాటి ముంజలు అందరికీ తెలిసిందే, సమ్మర్లో ఎక్కువ వస్తాయి. ఇంకా కురుకురే మళ్ళీ 3 ప్యాకెట్స్ ఏమో ఆర్డర్ చేసింది. నెక్స్ట్ థమ్స్అప్ బాటిల్ అనమాట. సో థమ్స్అప్ బాటిల్ కూడా ఆర్డర్ చేసింది. సమ్మర్లో ఎక్కువ తాగుతారు. మా చెల్లి అయితే ఎవ్రీడే తాగుతుంది అనమాట. నెక్స్ట్ జెమ్స్ పిల్లల కోసం బాగుంటుంది. ఇది నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతాయి జెమ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది. అంటే ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి ఇవన్నీ. సో రెగ్యులర్గా అయితే పిల్లలు అక్కడ తినరు. మా అక్క కొంచెం స్ట్రిక్ట్, ఇంట్లో చేసినవి ఎక్కువ పెడుతుంది అనమాట. సో అందుకోసమని ఇంకా వచ్చినప్పుడు ఇలా మా చెల్లి ఆర్డర్ చేస్తూ ఉంటుంది వాళ్ళ కోసమని. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. గులాబ్ జామ్ అయితే పెద్ద డబ్బా ఇచ్చారు. ఎన్ని ఉంటాయి అంటో మరి అందులో. నాకు అస్సలు నచ్చని స్వీట్ ఏదైనా ఉందంటే అది గులాబ్ జామ్ అండి. అది ఎందుకు నచ్చదు అనేది నేను వేరే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను మీకు. సో అదొక ఒకరి వల్ల నాకు దాని టేస్ట్ తినకూడదని ఫిక్స్ అయిపోయాను. అసలు నేను ఇంత కూడా టేస్ట్ చేయను అనమాట. నెక్స్ట్ అలా స్నాక్స్ తింటూ ఈవినింగ్ వరకు గడిపేసాం. నెక్స్ట్ వచ్చేసి పార్సల్స్ వచ్చాయన్నమాట మీషో నుండి. సో మా చెల్లి ఫస్ట్ నమ్మేది కాదు మీషో ప్రొడక్ట్స్, బట్ తర్వాత ఆర్డర్ చేస్తూ ఉంటే ఓకే పర్లేదు బాగానే వస్తున్నాయని తను ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకుంది. నైట్ డ్రెస్ బ్లాక్లో ఆర్డర్ చేసుకుంది అనమాట. సో క్లాత్ అయితే బాగానే ఇచ్చాడు. ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. రీజనబుల్ ప్రైస్కే బాగానే ఉన్నాయి ప్రొడక్ట్స్. చాలా వరకు మ్యాక్సిమం 80-90% బాగానే వస్తున్నాయి ప్రొడక్ట్స్. కొన్ని అట్లా, బట్ ఓకే రీజనబుల్. ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేసుకున్నాను టాప్. ఓకే బాగుంది, నాట్ బ్యాడ్ అనమాట. చాలా అంటే రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్కి ఓకే పనికి వస్తుంది. సో ప్రైస్ కూడా రీజనబులే అనమాట. 250 అలా పడింది. కలర్ నాకు లేదని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాచెస్ అనమాట. ఇది గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకున్నాము. చిన్న పిల్లలకి గిఫ్ట్ కోసం అనేది ఆర్డర్ చేశాను. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రైస్ కూడా చాలా తక్కువే అనమాట. సేమ్ వాచెస్ నేను ఇన్స్టాలో ఆర్డర్ చేశాను, బట్ ప్రైస్ మోర్. ఆ ప్రైస్లో ఇవి 2 వచ్చాయి. సో ప్రోడక్ట్ కూడా బాగుందన్నమాట. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటాయి వాచెస్ నాకు అనిపించింది. సో అందుకోసమే తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ సాటర్డే బ్లాగ్.
ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మోర్ అండ్ చాలా చాలా బ్లాగ్స్ వస్తున్నాయి. సో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానమాట. దానికోసం మీ సపోర్ట్ మాకు కావాలి. ఖచ్చితంగా నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కస్తూరి టాక్స్ సో బోల్డ్ అన్ని టిప్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ రావాలంటే కూడా నాకు మీ నుంచి సపోర్ట్ అవసరము. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత లైక్ అయితే చేయండి. సో అంటే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నాకు సౌదీలో ఉంటారనమాట మా ఫ్రెండ్, తను అంది ఏంటి వీడియోస్ ఆపేసావని, 2 days గ్యాప్ వచ్చినందుకే అలా అంది. సో అంటే ఓకే, నాట్ బ్యాడ్ అనమాట, బాగానే పెడుతున్నానని నాకు అనిపించింది. ఏంటక్క వీడియోస్ ఏం పెట్టట్లేదు అని అంది. అంటే తను ఫాలో అవుతుందన్నమాట నా ఛానల్ని. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే నేను చాలా తొందరగా ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ తీసి పెడతాను. సో ప్లీజ్ నా ఛానల్ని కస్తూరి టాక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.